హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో కటేజ్ చీజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో, స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మా ఒడిశాలో అయితే వన్ ఆఫ్ ది ఫేమస్ స్వీట్ అండి ఇది. ఈ స్వీట్‌ని మా ఒడిశాలో అయితే చెన్నా పొడార్ అంటారండి. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసమైతే 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్‌ని అయితే తీసుకున్నానండి. దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఈ మిల్క్‌ని వేసి, ఈ పాలు కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో వెనిగర్ గానీ లేదా 2, 3 స్పూన్ల వరకు పెరుగు గానీ, 2, 3 స్పూన్ల వరకు నిమ్మరసం గానీ వేయాలి. నేనైతే ఇక్కడ నిమ్మరసాన్ని వేశానండి. నిమ్మరసం వేసిన తర్వాత పాలు విరిగి చీజ్‌లా రెడీ అవుతుంది. తరువాత కొద్దిగా ఇది దగ్గర పడిన తరువాత దీన్ని ఒక పాత్ర పెట్టి, ఆ పాత్ర పైన ఒక స్ట్రెయినర్ పెట్టి దీన్ని వడపోసుకోవాలి. ఈ స్ట్రెయినర్‌కి చీజ్ అంతా వచ్చేస్తుందండి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా స్ట్రెయినర్‌లో వేసి వడకట్టుకోవాలి. తరువాత దీన్ని కాసేపు పక్కన పెట్టుకుందాం. వడకట్టిన తర్వాత ఈ పాలను వేస్ట్ చేయకుండా ఏవైనా గ్రేవీ కర్రీల్లో యూజ్ చేయొచ్చండి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే టేస్ట్ కోసం ఓ చిటికెడు ఉప్పు వేయాలి. దీనిలో 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్‌ను యాడ్ చేశానండి. అలాగే దీనిలో 4 స్పూన్ల వరకు గోధుమ రవ్వను వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. 1 లీటర్ పాలకు 1/2 కప్పు షుగర్ సరిపోతుందండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కేక్ బౌల్ కానీ లేదంటే మందమైన ఒక పాత్ర కానీ తీసుకొని దీన్ని కేక్ బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు నెయ్యిని వేయాలి. తరువాత కేక్ బౌల్లో విస్తరాకును కట్ చేసి వేసి, విస్తరాకు పైన కూడా నెయ్యిని వేసి మనం ముందుగా కలిపి పెట్టుకున్న చీజ్‌ను మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లు చేయాలి. తరువాత స్టవ్ పైన మందమైన పాత్ర పెట్టి దీనిలో స్టాండ్ పెట్టి పాత్ర కొద్దిగా హీట్ అయిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకున్న కేక్ బౌల్‌ను పెట్టి దానిపైన మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 1 గంట వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉడికించుకోవాలండి. గంట పాటు బాయిల్ అయిన తరువాత ఈ కేక్ చూడండి రెడీ అయింది. తరువాత దీన్ని దించి పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇది చల్లారేలోన దీనిలో వేయటానికి పాకం పట్టుకోవాలండి. పాకం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 కప్పు వరకు షుగర్‌ని వేసి, కొద్దిగా నీరు వేసి పంచదారను కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత చేత్తో తీసుకుంటే కొద్దిగా జిగురులా రావాలండి. తరువాత దీన్ని కూడా దించి కొద్దిగా చల్లారనివ్వాలి. ఈలోన మనం ముందుగా చేసుకున్న చీజ్ కేక్ అయితే వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలా లోతుగా ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలండి. దీనిలో మనం ముందుగా చేసుకున్న పంచదార పాకం అయితే వేయాలి. పూర్తిగా చల్లారనివ్వకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాకాన్ని వేయాలండి. పూర్తిగా కేక్ అంతా పాకం స్ప్రెడ్ అయ్యేటట్లు చేసుకోవాలి. తరువాత పాకంలో ఉన్న ప్లేట్‌లో నుంచి వేరే ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. జ్యూసీగా స్పాంజ్‌గా చెన్నాపొడి అయితే రెడీ అయింది. ఇది మా ఒడిశాలో అయితే ఫేమస్ స్వీట్ అండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.